హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నావీలో లోన్స్ తీసుకున్నాను, పాస్ట్లో వీడియోస్ చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. నావీలో నెక్స్ట్ 3,70,000 లోన్ ఆఫర్ వచ్చిందండి. నేను అంత అమౌంట్ తీసుకోలేదు. నేను 2,90,000 వరకు తీసుకున్నాను. ప్రాసెసింగ్ ఫీ ఒక 12,000 వరకు మైనస్ చేసుకుని మిగతా అమౌంట్ డిస్బర్స్ చేశారు. ఆల్రెడీ నేను పాస్ట్లో వీడియోస్ చేశానండి, ఎలా తీసుకోవాలి లోన్ అనేది. ఈ వీడియోలో మేము క్లియర్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను అంతే. నావీ యాప్ ఓపెన్ చేసి లోన్ సెక్షన్కి వెళ్ళండి. మనకు వాళ్ళు లోన్ ఆఫర్ చేసేది కనిపిస్తుంది. ఇక్కడ మనం స్లైడర్ మూవ్ చేసిన దాన్ని బట్టి మనీ ఎక్కువ తక్కువ అవుతుంది. ఈఎంఐ చూస్ చేసుకోవచ్చు. మన కస్టమైజ్ యువర్ ఈఎంఐ మనకు నచ్చినట్టుగా చూస్ చేసుకోవచ్చు. లేదంటే 27 మంత్స్ 34 మంత్స్ అక్కడ చూపించిన దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. నేను జస్ట్ 2,91,000 తీసుకున్నాను. ఇంట్రెస్ట్ వచ్చేసి 28.97% per annum. ప్రతి నెల ఈఎంఐ 16,100. 34 మంత్స్ అయితే, 26 మంత్స్ అయితే వేరే అమౌంట్ ఉంటుంది. నేను 30 మంత్స్ చూస్ చేసుకున్నాను. 14,000 అమౌంట్ పర్ మంత్ పే చేయాలి. నావీలో ఫస్ట్ టైం లోన్ తీసుకున్న వాళ్ళకి ప్రాసెస్ ఎలా అనేది డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయండి, చూడండి. ఇదైతే జస్ట్ ఒక 3-4 టైమ్స్ తీసుకున్న వాళ్ళ తర్వాత ఎలా చేసుకోవాలి అనేది ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను అంతే. ఫస్ట్ మీరైతే స్లైడర్ మూవ్ చేసి మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ చూస్ చేసుకోండి. కస్టమైజ్ యువర్ ఈఎంఐ అది కూడా సెలెక్ట్ చేసుకోండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, లేదంటే ఆల్రెడీ ఉంటాయి కాబట్టి తీసేసుకుంటారు. నెక్స్ట్ ఫస్ట్ మన అకౌంట్కి 1 రూపీ క్రెడిట్ చేస్తారు. నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయాలి. రీజన్ వచ్చేసి పర్పస్ ఆఫ్ లోన్, నేనైతే పర్సనల్ రీజన్ అని పెట్టాను, మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. ఇలా వస్తుందండి. ఈఎంఐ క్యాలెండర్, లోన్ డీటెయిల్స్ వస్తాయి. మీకు నచ్చితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఈఎంఐ క్యాలెండర్లో మీరు ఈఎంఐ డేట్ కూడా చూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. మీకు మంత్లో ఏ రోజు పాసిబుల్ అవుతుందో అది పెట్టుకోవచ్చు. ఈఎంఐ షీల్డ్ ఏంటంటే మీ లోన్ అనేది వచ్చేసి ప్రొటెక్షన్ కోసం, ఈఎంఐ సెక్యూర్ కోసం 56,400 సెక్యూర్ అవుతాయి. అంటే లైక్ మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో హాస్పిటలైజేషన్ అయితే అంత అమౌంట్ మీకు వస్తాయి అన్నట్టు. ఒకవేళ యాక్సిడెంటల్ డిసేబిలిటీ ఆర్ డెత్ అయితే మొత్తం కట్టకున్నా ఏం కాదు అని చెప్పి ఈఎంఐ షీల్డ్ కోసం మనకి ఇక్కడ 5,200 ఛార్జ్ చేస్తున్నారు. నేను తీసుకోలేదు. నేను నో కంటిన్యూ వితౌట్ ప్రొటెక్షన్ అని సెలెక్ట్ చేశాను. మీకు అర్థం కావాలని చూపిస్తున్నాను ఏంటి అనేది. ఒకవేళ తీసుకుంటే మీరు 56,400 లాస్ అవుతారు, 2,91,000 లాస్ అవుతారు అని చెప్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ మీద క్లిక్ చేసేసాను. దిస్ మైట్ టేక్ ఫ్యూ సెకండ్స్. లోన్ డాక్యుమెంట్స్ జనరేట్ అవుతాయి. కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ ఒకసారి చూసుకోండి. డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో క్లియర్గా అన్నీ ఉంటాయండి. 29 మంత్స్ పెట్టుకున్నాను. 14,050 ఈఎంఐ, ప్రాసెసింగ్ ఫీ 12,000. మీరు ఒకవేళ కట్టకుంటే కూడా ఓవర్ డ్యూ ఛార్జెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ చెక్ చేసుకున్న తర్వాత బై ప్రొసీడింగ్ అని అక్కడ క్లిక్ చేసేసేయాలి రైట్ మార్క్ మీద. వెంటనే 1 మినిట్లో మనీ అకౌంట్లోకి డిస్బర్స్ అవుతాయి. ఇంతే అండి. ఇలా మనం నావీలో లోన్ తీసుకోవచ్చు. ఒకవేళ తీసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇలా వస్తుంది. తర్వాత డాష్బోర్డ్కి వెళ్ళి లోన్ సెక్షన్కి వెళ్తే మనం తీసుకున్న లోన్ అమౌంట్ అనేది క్లియర్గా చూపిస్తారు. మీరు ఒకవేళ మీకు ఆఫర్ చేసిన అమౌంట్లో కొంత అమౌంటే తీసుకుంటే రిమైనింగ్ అమౌంట్ కూడా మీకు అక్కడే ఉంటుంది. మళ్ళీ తీసుకోవాలి అనుకుంటే 1 మంత్ లోపు తీసుకోవచ్చు. ఎవరికైనా నావీలో లోన్స్ తీసుకోవాలి అంటే నావీ సేఫ్ అండ్ సెక్యూర్ అండి, తీసుకోవచ్చు. ఇది ఆర్బీఐ రిజిస్టర్డ్ విత్ ఎంబీఎఫ్సి. ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను. ఎవరైతే లోన్ కోసం ట్రై చేసి ఎలా చేసుకోవాలో తెలియకపోతే వాళ్ళకి ప్రాసెస్ అర్థం కావాలని వీడియో చేస్తున్నాను. నేనైతే ఎవరిని లోన్ తీసుకోమని అయితే చెప్పట్లేదు. మీకు అవసరం ఉంటేనే, ఎమర్జెన్సీ ఉంటేనే లోన్ తీసుకోండి, లేదంటే వద్దని చెప్తున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.